హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్ల పెండింగ్ బకాయిల చెల్లింపులపై ఏపీ జేఏసీ కీలక ప్రెస్ మీట్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ముందుగా పీఆర్సీ మరియు ఐఆర్ పెరిగిన ధరలకు అనుగుణంగా 2023 నుంచి అమలు కావాల్సినటువంటి 11వ వేతన సవరణ కమిషన్ పీఆర్సీ కమిషన్‌ను వెంటనే నియమించాలని, అది అమల్లో వచ్చే వరకు మధ్యంతర వృత్తి ఐఆర్ ప్రకటించాలనైతే ఏపీ జేఏసీ డిమాండ్ చేసింది. పెండింగ్ బకాయిల చెల్లింపులు. గత ప్రభుత్వం నుంచి పెండింగ్‌లో ఉన్న 33,000 కోట్ల రూపాయల బకాయిలలో ఇటీవల 7,300 కోట్ల రూపాయలు విడుదల చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూనే మిగిలిన మొత్తాన్ని కూడా త్వరగా చెల్లించాలని కోరారు. ఇక డీఏ అప్డేట్ మూడోది. పెన్షనర్లకు ఏప్రిల్ నెలాఖరులోగా, మిగిలిన ఉద్యోగులకు మే నెలాఖరులోగా కరువు భత్యం, డీఏ బకాయిలు అందుతాయనైతే వెల్లడించారు. ఇక నాలుగోది. పదవీ విరమణ వయస్సు ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి పీఎస్యూస్, గురుకులాలు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును 60 సంవత్సరాల నుండి 62 సంవత్సరాలకు పెంచాలని కోరారు. ఐదో పాయింట్ ఓపీఎస్ అమలు. 2004 నోటిఫికేషన్ ద్వారా భర్తీ అయినటువంటి 11,000 మంది ఉద్యోగులకు మెమో నంబర్ 57 ప్రకారంగా పాత పెన్షన్ విధానాన్ని ఓపీఎస్ వర్తింపచేయాలనైతే విజ్ఞప్తి చేశారు. ఇక ఇతర డిమాండ్లు. కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కనీస కాలపరిమితి వేతనం, మినిమమ్ టైమ్ స్కేల్, సచివాలయ ఉద్యోగుల నోషనల్ ఇంక్రిమెంట్లు మరియు సరెండర్ లీవ్ బకాయిలు చెల్లించాలని కోరారు. సో, ప్రభుత్వం ఉద్యోగుల పట్ల చూపుతున్న సానుకూలతను అభినందిస్తూనే పైన పేర్కొన్న అంశాలపై త్వరగా అధికారులు ఉత్తర్వులు వెలువడాలని చెప్పేసి కూడా జేఏసీ నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు.